సినిమాకి సంబంధించి వాస్తవంగా ఇది 'హరిహర వీరమల్లు' అనేటటువంటి సంచలనాలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రీ రిలీజ్ ఫంక్షన్కి సంబంధించి డీటెయిల్డ్గా మాట్లాడుకొచ్చారు తన బాణిని. డబ్బు రికార్డుల కోసం ఎప్పుడు సినిమాలు చేయలేదు, రికార్డుల కోసం ప్రయత్నం కూడా చేయలేదు, సగటుకి మనిషిగా బతుకుదాం అనుకున్న ఆలోచన తప్ప నాకు ఎట్లాంటి కోరికలు లేవు అంటూ వ్యాఖ్యానించారు. భీమ్లా నాయక్ చిత్రం విడుదల సమయంలో గత ప్రభుత్వం 100 రూపాయల టికెట్ ధరని 10 రూపాయలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు ఇప్పుడు హిట్స్ ఫ్లాప్స్ సంబంధం లేకుండా అభిమానులే తనకు అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. నేను ఇక్కడ ఈ స్థాయిలో నిలబడిన, రాజకీయాల్లో పడిలేచినా అందుకు అభిమానులే కారణం అన్నారు. ధర్మం కోసం పోరాటం చేసే యోధుడి పాత్ర హరిహర వీరమల్లు. మొఘలుల కాలంలో హిందూగా బతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు మాదిరి పోరాటం చేసిన ఒక కల్పిత పాత్ర ఇది. మొన్న తెలంగాణ వాళ్ళు అన్నారు కదా మా పాత్ర అన్నటువంటిది, అందుకని ఇది ఒక కల్పిత పాత్ర. కృష్ణానది సమీపంలోని కొల్లూరు వజ్రపు గనుల్లో దొరికిన కోహినూరు వజ్రం మొఘల్ సుల్తాన్ల వరకు ఎలా చేరిందనేది చిత్రంలో చూపించాము. సోమవారం రాత్రి హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన హరిహర వీరమల్లు చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ సందర్భంగా డీటెయిల్డ్గా ఆయన మాట్లాడుకొచ్చారు. చాలా క్లిష్టమైన పరిస్థితులు హైదరాబాద్లో హరిహర వీరమల్లు ఫంక్షన్ చేసుకుంటున్నాం. లక్షలాది మంది మధ్య జరుపుకోవాలని భావించిన వర్షాల కారణంగా వేడుకను శిల్పకళా వేదిక పరిమితం చేయాల్సి వచ్చింది. ఇలాంటి వేడుకలు జరుపుకోవాలంటే చాలా ఒత్తిళ్లు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ వేడుకకు అనుమతి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి పోలీస్ శాఖకి ప్రత్యేక ధన్యవాదాలు. రాజకీయాల్లోకి వచ్చాక మంచి స్నేహితుని సంపాదించుకున్న ఆయన కర్ణాటక మంత్రి ఈశ్వర్ ఖండ్రే అక్కడి నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి హాజరైన ఏ పర్యాటక మంత్రి వీళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పుకొచ్చారు. రఘురామకృష్ణరాజులందరికీ కూడా. భీమ్లా నాయక్ చిత్రం విడుదలైనప్పుడు అందరి సినిమాల టికెట్లు 100 రూపాయలు ఉంటే నా సినిమా టికెట్ 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఉండేది. ఆ రోజు నేను ఒకటే చెప్పాను, మనల్ని ఎవడరా ఆపేదని. ఆ మాట డబ్బు కోసమో రికార్డుల కోసం చెప్పలేదు. ధైర్యం కోసం, సాహసం కోసం, న్యాయం కోసం నిలబడ్డాం. నేను ఎప్పుడూ రికార్డుల కోసం ప్రయత్నం చేయలేదు, నేనేమీ కోరుకోలేదు, సగటు మనిషిగా బతుకుదాం అనుకున్న ఆలోచన తప్ప మరొకట్లేదు. నేను ఈ రోజు ఇక్కడ నిల్చున్నానంటే కారణం అభిమానులే అంటూ చెప్పుకొచ్చారు. నా మొదటి చిత్రం అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు 30 ఏళ్ళు అవుతుంది. వయసు పెరిగింది కానీ గుండెల్లో చేవ మాత్రం చావలేదు. గబ్బర్ సింగ్ సినిమా సమయంలో ఒక బంపర్ హిట్ కావాలని మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఒక అభిమాని అడిగాడు. ఆ రోజున అభిమానుల కోసం ఒక హిట్ ఉంటే బాగుండు అని భగవంతుని కోరుకున్నాను. హరీష్ శంకర్ వల్ల తిరిగి వచ్చింది. ఆ సినిమా కూడా క్లిష్టమైన సమయంలో తీసా. అంతకుముందు జానీ సినిమా ఫెయిల్ అయినా అభిమానులు నా వెంటే ఉన్నారు. చిత్ర పరిశ్రమలతో అన్ని సంబంధాలు డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఒకప్పుడు నా రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేశాను. నేను చిత్ర పరిశ్రమలో హిట్స్ ఫ్లాప్స్ అన్నీ వదిలేసా. నేను ఎప్పుడూ బంధాలకే ప్రాధాన్యత ఇచ్చాను. చాలా కష్టాల్లో ఈ సినిమా చేశాను. కష్టాల్లో నాకు అండగా నిలిచిన మిత్రుడు త్రివిక్రమ్ దేశ ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి నుంచి నాకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి. కానీ దానివల్ల డబ్బులు రావు. అభిమానులను ఆనందింపజేసేందుకు ఈ సినిమా చేశా. ఖుషీ లాంటి సినిమా తీసిన ఏం రత్నం గారు ఇప్పుడు ఈ సినిమా తీశారు. ఎప్పుడు రీమేక్లు చేస్తాను అంతా నన్ను తిడతారు. మనకేం పెద్ద పెద్ద దర్శకులు లేరు, రీమేక్ చేస్తే పని అయిపోతుంది, డబ్బు వస్తాయని ఆలోచించారు. నేను ఒక ఫ్లాప్ ఇస్తే ఆ తర్వాత సినిమాపై నాకు గ్రిప్ దొరకలేదు. అలాంటి సమయంలో ఒక్క త్రివిక్రమ్ నాకు అండగా నిలబడ్డారు. అపజయాల వల్ల నన్ను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు ఆయన. అపజయాల్లో నన్ను వెతుక్కుంటూ వచ్చిన మిత్రుడు ఆయన. కష్టాల్లో ఉన్న సమయంలో నాతో జల్సా చేసి హిట్ ఇచ్చారు. త్రివిక్రమ్ రూపంలో భగవంతుడు నాకు మంచి మిత్రుడిని ఇచ్చారు. కొత్త కథలు చేసే అవకాశం ఉన్నా అది పోతే అందరం ఇబ్బంది పడతాం. పార్టీ నడపాలి, కుటుంబాన్ని పోషించాలి. అందుకే రీమేక్లకు ప్రాధాన్యత ఇచ్చా. ఎప్పటికైనా మంచి సినిమాలు చేయాలని కోరుకున్నా. ఆ సమయంలో ఏం రత్నం గారి ద్వారా వచ్చింది, కిష్ జాగర్లమూడి ద్వారా వచ్చింది. ఆయన కరతాళ ధ్వనుల ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈ చిత్రం మీద 2 సార్లు కరోనా ప్రభావం పడింది. సినిమా ముందుకు వెళ్తుందా లేదా అన్న నిరుత్సాహం నాలో వచ్చినప్పుడల్లా కీరవాణి గారి సంగీతం తిరిగి ఉత్సాహం నింపేది. ఈ సినిమా పట్ల నిరుత్సాహం వచ్చినప్పుడల్లా కీరవాణి గారి సంగీతం ఆత్మవిశ్వాసం నింపింది. కీరవాణి మ్యూజిక్ లేకపోతే హరిహర వీరమల్లు లేదు. వాళ్ళ నాన్నగారిని కోల్పోయిన సమయంలో కూడా బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చారు. జ్యోతికృష్ణ సినిమాని చాలా బాగా హ్యాండిల్ చేశారు. తండ్రి కొడుకుల తాలూకు ఎఫర్ట్ ఈ సినిమాని రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో పూర్తి చేశామంటే ఈ చిత్రం కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి మనోజ్ పరమహంస. పాలనా వ్యవహారాల మధ్య రోజుకి 2 గంటల సమయం ఇస్తే నా సన్నిహితుని స్థలంలో సెట్ వేసి పూర్తి చేశాం. ఈ చిత్రాన్ని గత 4 రోజులుగా జనంలో ఉండేలా ప్రచారం చేసిన హీరోయిన్ నిధి అగర్వాల్ భుజాన వేసుకుని తిరిగారు. ఆమెను చూసా నాకు ప్రెస్ మీట్లో పాల్గొనాలనిపించింది. బావిడియోలో ఔరంగజేబ్ పాత్రలో జీవించారు. ఈరోజు మీ కోరిక మేరకు టికెట్ రేట్స్ పెరిగి మన ప్రభుత్వంలో మన సినిమా విడుదలవుతుంది. ఈరోజు పంతం పెట్టి చూశారు. హరిహర వీరమల్లు చాలా ఆసక్తికరమైన కథ, నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు. భారతదేశం ఎప్పుడూ ఎవరిపైన దాడి చేయలేదు, ఆక్రమణ చేయలేదు. మన దేశం పైన అంతా దాడి చేశారు. మన పుస్తకాల్లో మొఘల్ తాలూకా గొప్పదనాన్ని చెప్పారు తప్ప వారి అరాచకాల గురించి చెప్పలేదు. అక్బర్, షాజహాన్, ఔరంగజేబుల గురించి గొప్పలు చెప్పారు. ఔరంగజేబు చేసిన దుర్మార్గాలు చెప్పలేదు. సొంత తమ్ముడిని చంపేసిన వ్యక్తి విజయనగర సామ్రాజ్యం గొప్పతనం గురించి చెప్పలేదు. అప్పట్లో హిందూగా బతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ ధైర్యంగా పోరాటం చేశారు. అలా ధర్మం కోసం పోరాటం చేసిన ఒక కల్పిత పాత్ర హరిహర వీరమల్లు అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అన్నటువంటి నమ్మకాన్ని, ధైర్యాన్ని వ్యక్తం చేశారు.